నేను పాలిటిక్స్‌లోకి వస్తానని నేను అనుకోలేదండి. రావాలని కూడా ఆహ్, అంటే జనరల్‌గా నాకు రాజకీయం భయమండి. హ్మ్. చాలా చాలా భయం. ఎందుకు అనంటే ఒకసారి నేను చెన్నైలోనే మెడ్రాస్‌లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది. హ్మ్. ఎవరో చనిపోయారు ఎమ్మెల్యే ఎవరో. రామారావు గారు కూడా ఉన్నారు ఆ టైంలో. హ్మ్. అది చూసిన తర్వాత అమ్మో! రాజకీయాలు రామారావు గారు ఒక ఆర్టిస్ట్‌గా ఎంత హ్యాపీగా ఉన్నారు. పాలిటిక్స్‌కెళ్ళి ఇంత సఫర్ అయ్యారు. అయ్యో! అమ్మో! అని భయపడ్డాననమాట. సో, ఒకరోజు నేను జయప్రద గారి ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది. నేను రాజకీయంలో కంటే నేనన్నాను, "అయ్యో! అక్క వెళ్ళొద్దు. వెళ్తే ఈ బాంబ్ తెలీదు కదా నాకు. ఈ బాంబ్ బ్లాస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. డేంజరు. పాలిటిక్స్‌కెళ్ళొద్దు" అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి. ఆవిడ ఈ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తున్నా. అంత భయం అన్నమాట నాకు పాలిటిక్స్ అంటే. బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు. మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్‌లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేశాను. హ్మ్. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్‌జీఓ. దీనికే చేస్తాను అనేది కాదు. హ్మ్. ఒక బాండెడ్ పేరెంట్స్ ఉంటారు, బాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీ పర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి. మెడికల్ కూడా, హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. హ్మ్. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము హ్మ్. కదా. ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి, ఫిజియోథెరపీ అవును. ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్. సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అనమాట. సో అండ్ దట్ ఈస్ ద డే ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. ద కిడ్స్ ఆర్ వెరీ బిగ్ చిల్డ్రన్. ఐ నో ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి హౌ మచ్ దే మైట్ హావ్ పేరెంట్స్‌కి సఫర్డ్. చాలా కష్టం అండి. సో మనసు కష్టం. ఐ ఫెల్ట్ ఎస్ ఐ హ్యావ్ టు బీ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. అంటే నేనేదో కోటీశ్వరాలనని కాదు. సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్. అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను. మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాస్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యూ కెన్ గో టు చెన్నై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్. ఆ రోజు 84లో నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రెమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రెమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి. ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు. వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్, నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోవడం అన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది 100 కిలోలు బరువు ఉంటుంది ఆ ఫ్యాను, భుజం మీద వేసుకొని మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఒక్కొక్క లైట్ భుజం మీద వేసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్ 60-70 కిలోస్ లైట్స్ మోస్తారు వాళ్ళు.
లైట్ మ్యాన్లు ఆ రోజుల్లో. ఆ పైకి ఎక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అన్నే కీళ్ళే రంగంగా అన్నే ప్లీజ్ అన్నే కీళ్ళే రంగంగా అన్నే గబుక్కుమని బతిమలాడుకొని ఇలానే ఎప్పుడు చూసినా అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్. మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళు ఇలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షనే సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబా Spot dead ఆ? లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, మా అసిస్టెంట్, మా మదరు ఏం లేదు షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది, షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అందరూ అయితే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా నన్ను అప్పుడే పుట్టిన పాపలాగా నేను కుర్రుకోండి పొమ్మ అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి. టెక్నీషియన్స్కి, లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు he lost lot of money and in know, business చెప్పారేమో. he lost lot of money, almost 140 ఇది పైనే. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోకర్లేదు. 140 ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 crores పోయింది. మీ వారిది పాండిచేరిలో, రాజమండ్రి నరసాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు. అది ఏ ఇయర్లో మీరు పాలిటిక్స్కి రాకముందా? రాకముందు అండి, రాకముందు 2005 and 4, and then he became hysterical. He had a brain hemorrhage. He went into the deathbed. God maybe felt for me and మళ్ళీ ఆయన నాకు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ ఓకే. సో మనీ ఒకటి స్వప్న గారు, నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్, సింపుల్ వరల్డ్, చిన్న ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఎవరంటే మా వారు, నా 3 పిల్లలు. చిన్న ప్రపంచం. I will see heaven in it. ఇట్ వాస్ అ వెరీ హార్డ్ Small life. I don't say small life. నాది చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో తమ్ముడు ఐ సీ ఎంటైర్ వరల్డ్. అంత ప్రాణం నాకు. పెళ్ళి కాకముందు అది ఇందాక మీకు చెప్పబోయాను, మర్చిపోయాను ఆ పాయింట్. మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను, నేను పిల్లల్ని కనను అని. మెయిన్గా మా అత్తగారే 1 year లోపల అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు. మా మదర్ కూడా ఫెల్ట్ ద సేమ్ థింగ్. నేను మా వారితో అన్నాను, విత్ వన్ కండిషన్, ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని, ఎందుకు అలా చెప్తున్నాను అని. ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్ళైపోయింది. దెన్ మా మదర్తో కూడా చెప్పాను, అమ్మ నేను పిల్లలంతా నేను కలను అని. ఎందుకు అని అంటే పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా. అంతా
తల్లి ఎంత కష్టపడి ఉంటే ఆ మాట. తమ్ముడి ఇన్సిడెంట్ వల్ల అలా అనిపించింది మీకు. అమ్మ ఇలా కులాప్స్ అయిపోయారు చూశారు కాబట్టి. అంటే నాకు తెలీదు, ఇన్నోసెంట్లీ ఐ సెడ్ సి డెత్ విల్ కమ్ వెన్ యూస్ ద బర్త్ ఇస్ దేర్, రైట్ కదా. పుట్టకపోతే నేను అమ్మతో అన్నాను, తమ్ముడు పుట్టాడు కదమ్మా, అందుకే కదా చనిపోయాడు. మళ్ళీ మనము ఒక ప్రాణం తీసుకొచ్చి ఆ ప్రాణం ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా. వద్దు, పుట్టును వద్దు, చంపను వద్దు, రెండు వద్దు, అసలు వద్దు. ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి. ఐ వాజ్ హార్డ్లీ 20 years, అప్పుడే ఇలా అంతా మాట్లాడాను. విల్ యూ బిలీవ్ ఇట్? అంటే మీరు చాలా చిన్న వయసులో జీవితం మొదలుపెట్టి కీ మైల్ స్టోన్స్ అన్ని తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అయిపోయాయి. ఏది అంటే నాకు ఏమి తెలియకుండానే లైక్ యూ సెడ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ అన్నీ ఇట్లా అయిపోయాయి. నేను రియలైజ్ అయ్యే లోపలే అన్నీ అయిపోయాయి. అప్పుడు మా వారు అందరూ కూర్చొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, అలా కాదు, ఇలా కాదు, నువ్వు యూ హ్యావ్ టు అందరికీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్, అలా ఉండకూడదు అని అంటే ఐ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్. రోజు మా తమ్ముడు ఫోటో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. రోజు నా బెడ్రూమ్లోనే పెద్దది మా తమ్ముడు ఫోటో పెట్టుకొని విజయమా, విజయ్ కుమార్ వాడు, విజయమా నాకు భయంగా ఉంది, ఇప్పుడు పుడితే వాళ్ళు చనిపోతారు, పుడితే చనిపోతారు, బర్త్ అండ్ డెత్ ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇంకా అసలు ఉండకూడదని చెప్పేసి వెంటనే నన్ను వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం. వరల్డ్ టూర్, అది ఆ ఫోటో చూసి అలా ఫీల్ అవుతున్నాను. వరల్డ్ టూర్ వెళ్ళి తర్వాత యాక్చువల్గా మా పాప పుట్టిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ ఇన్ ద సెన్స్ which my first kid brought so much of a joy, so much of a life in me, and 24 hours you are occupied as a mother, not a minute job. మాకేంటంటే మా వారికి ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఆన్ ఆయమ్మాస్. ట్రెడిషనల్ బాగా ఆయమ్మ పెంచడాలు నాకు ముందే చెప్పారు. డెలివరీ అయిన తర్వాత, కవి యూ డోంట్ గివ్ ద కిడ్స్ టు ద సర్వెంట్స్ షుడ్ నాట్ టచ్ మై చిల్డ్రన్, దే షుడ్ నాట్ ఈవెన్ పుట్ దేర్ ఫింగర్ ఆన్ మై కిడ్, యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెంచకూడదు, వాళ్ళ చేతిలో పిల్లలు ఉండకూడదు. మా అత్తగారు కూడా అదే చెప్పారు, మా అమ్మ అదే చెప్పారు. సో ఏమైంది, 24 hours బీయింగ్ విత్ ద కిడ్ బ్రాట్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ మీ, so much of happiness in me. Ala. I was, what do you say? The pain is there about my brother. మా ఇంట్లో అంతా ఎక్కడ చూసినా మా బ్రదర్ ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో మా బెడ్రూమ్లో కానీ హాల్లో కూడా నేను పెద్దది ఆయిల్ పెయింట్ చేయించి పెట్టుకున్నాను వాడిది. ఆ తమ్ముడు పేరు విజయ్ కుమార్. ఈజ్ అ టాపర్ అండి. He's a topper. He was studying in Ramakrishna Mission School in Chennai, Pangal Park. అద్భుతంగా అసలు ఎన్ని సంఘటనలు చూశారు, ఎంత మోసారు, ఎంత భరించారు. కానీ మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన ఎలా? నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫర్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి, ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్, ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూసాను లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు. కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సి వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్.
నేను అక్కడికి వెళ్ళా. ఉమ్. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 ఏకర్స్లో ల్యాండ్లో మీరు నమ్మరు, ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహెబిలేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యూ వాంట్ బిలీవ్ అండి, ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహెబిలేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత బాగు. అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 ఏకర్స్ ఇస్తారంట, మీరు 5 ఏకర్స్ అక్కడ 100 అంటే అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 ఏకర్స్ మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను, ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను, సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్, సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను, ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది. అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ తెరిసా గారు కలకటాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది. అది నేను గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. ఫార్మేట్ ఇచ్చాను నేను, అంటే ఫార్మేట్ కాదు, లైక్ నేను పలానాది చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను, నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్లో ఉన్నాను, ఈ షూటింగ్లో ఉన్నాను, ఫోన్లు పనిచేయవు అక్కడ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట, ఎయిర్టెల్ పనిచేయదు, నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పని చేయడం మొదలుపెట్టింది. చూస్తే ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు, టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను.